రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటు యాజమాన్యాలకు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నది. దానిలో భాగంగా 1,000 సంతకాల సేకరణ కార్యక్రమం, అదేవిధంగా 28వ తారీఖున 175 నియోజకవర్గాల్లోనూ కూడా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 28వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రతి జిల్లాలోనూ ఇదిగో ఇందాక ఓపెన్ చేసిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇవాళ గుంటూరు జిల్లాలో ఆఫీసులో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పెద్దలందరూ వచ్చారు. 28వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు మరి గుంటూరు జిల్లా కేంద్ర కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు అలాగే ఇన్ఛార్జీల అందరూ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మీద తొలి అడుగుగా మరి దీని మీద 1,000 సంతకాల సేకరణ అని రాష్ట్రం మొత్తం కూడా ప్రతి చోట కూడా చాలా చక్కగా రచ్చబండ అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి మనిషికి తెలిసే విధంగా మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగం కానీ జరుగుతున్న మరి ఏ విధంగా రాష్ట్రం నష్టపోతుందనే విషయంలో ఈరోజు మరి చేపట్టిన ఈ కార్యక్రమంలో 28వ తారీఖున ప్రతి చోట కూడా 175 నియోజకవర్గాల్లో ర్యాలీగా వెళ్ళి మరి ఒక సంకేతం తీసుకెళ్లాలి. ఎందుకనంటే ఇది మనది, మన హక్కు అని చెప్పి ప్రజలకి తెలియచేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా 28వ తారీఖున ర్యాలీ చేస్తాము. దాన్ని బట్టి ప్రజలకు కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. కాబట్టి అలాగే 1,000 సంతకాల సేకరణ ప్రతి చోట కూడా చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 10,000 నుంచి 20,000 వరకు ఇప్పుడే 10 రోజులే మొదలుపెట్టి 20,000 వరకు సంతకాలు చేయడం కంప్లీట్ అయింది. అదేవిధంగా విజయవంతంగా దాన్ని కూడా పూర్తి స్థాయి కంప్లీట్ చేస్తాము. అలాగే రేపు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది.